నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఉత్తరాంధ్ర దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించాల్సి వచ్చిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కూటమి సర్కార్ పనిచేస్తుందని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. రాజధాని పేరుతో భారీగా కమిషన్లు కొల్లగొడుతూ అవి బయటకు రానియకుండా డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించిన మాజీ మంత్రి రోజా. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. వైఎస్ఆర్సీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను విధ్వంసం చేశారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. వారి విధ్వంసం కారణంగా ఈ ప్రాంత ప్రజలు 50,000 కోట్ల రూపాయలు నష్టపోయారంటే అతిశయోక్తే కాదని అన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి తోటపల్లి ప్రాజెక్టులో రూపాయి పనులు కూడా చేయలేదని, జైకా నిధులను సైతం దారి మళ్లించారని ఆరోపించారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈ ప్రాంత ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేయాలని చంద్రబాబు తనను ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలియజేశారు. విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యమైనటువంటి మేజర్, మీడియం, మైనర్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టుల మీద అధికారులతోటి రివ్యూ సమావేశం తీసుకోవడం జరిగింది. అందులో కూడా పర్టికులర్ గా ఇప్పుడే మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇప్పుడే రివ్యూ చేస్తూ ఉంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు ఎంత విధ్వంసానికి గురయ్యాయో మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రత్యేకించి ఏదైతే తోటపల్లి ఏదైతే ఉందో, రైట్ అండ్ లెఫ్ట్ కెనాల్ మోడర్నైజేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గత తెలుగుదేశం అంటే 14-19లో ఆ రోజు 195 కోట్ల రూపాయలు మనం నిధులు ఇచ్చి 22% మనం పనులు చేస్తే గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పనుల్లో ₹1 పనులు కూడా చేయనటువంటి పరిస్థితి. అంటే మన ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి తోటపల్లిలోని ఇదే ఒక ఉదాహరణ. అదేవిధంగా ఏదైతే ఇప్పుడే చూసాం, ఏదైతే గజపతి నగరం బ్రాంచ్ ఏదైతే ఉందో ఇది కూడా 40% వరకు కూడా వర్క్ అయినటువంటి పరిస్థితి. మరి ఏదైతే ఇంకా రిమైనింగ్ 60% వర్క్ ఉంటే మరి గత 5 సంవత్సరాల్లో బిల్లులు ఇవ్వకపోవడం వల్ల 5 సంవత్సరాల్లో పనులు చేయకపోవడంతో ఎవరైతే ఏజెన్సీలు ఉన్నారో మరి వాళ్ళు ప్రీ క్లోజర్ చేసుకునేటువంటి దుస్థితికి గత ప్రభుత్వం వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఇంకా 211 కోట్ల రూపాయలు రిమైనింగ్ బ్యాలెన్స్ అవుతున్నారు. అంచేత మళ్ళీ కొత్తగా దీన్ని అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకుని ఈ పనులు కూడా మనం చేపట్టాలని చెప్పేసి కూడా మరొక నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటిది ఏదైతే తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టు, ఇందాక ప్రాజెక్టు సందర్శనలో కూడా చాలా క్లియర్గా మరి ఏదైతే బ్యారేజ్ చూస్తే 90% పూర్తయింది, డైవర్షన్ కెనాల్ అయితే 60% పూర్తయింది, టన్నెల్ అయితే కేవలం 20% మాత్రమే అయింది, ఎర్త్ బండ్ అయితే 60%, R&R అయితే ఇంకా 175 కోట్ల రూపాయలు వరకు వాళ్ళకి చెల్లించాలి. R&R ఏదైతే ఉందో అంటే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఒక్కసారి ఇవ్వలేకపోయినా మరి అంచెలంచెలుగా R&Rని క్లియర్ చేసి తద్వారా ఆ ప్రాజెక్టుని మరి పూర్తి చేసి నిర్వాసితులకి ఎవ్వరికి ఒక్కరికి కూడా నష్టం లేకుండానే ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటాం. కూటమి సర్కార్ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తుందని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. అక్రమాలు, అవినీతి ప్రజల్లోకి వెళ్లకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ దారుణమని ఆయన ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, అక్రమాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు తనకు అలవాటైన డైవర్షన్ పాలిటిక్స్ ను పదే పదే అమలు చేస్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ డీజీపీ కేడర్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ చేయడం కూడా దీనిలో భాగమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కాంట్రాక్ట్ సంస్థల నుంచి ముడుపుల స్వీకారం, హామీలను అమలు చేయకపోవడం,
కోట్ల రూపాయల విలువైన భూములు కారు చౌకగా సూట్ కేస్ కంపెనీలకు దారదత్తం చేయడం వంటి చర్యలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహానికి డైవర్ట్ చేయడం కోసం ఇటువంటి డర్టీ పాలిటిక్స్ కు చంద్రబాబు తెరతీశారని రోజా అన్నారు. నాయుడు గారి నిజ స్వరూపం చూపిస్తున్నాడు. ఈరోజు రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, పిల్లల తల్లిదండ్రుల్ని మోసం చేశారు. అన్ని రకాలుగా అందరినీ మోసం చేసి ఈరోజు ఆ మోసం గురించి ప్రజలు డిస్కషన్ పెడితే దాంట్లో నుంచి బయటకి ప్రజల్ని తీసుకురావడం కోసం డైవర్షన్ పాలిటిక్స్. ఎంత దురదృష్టం అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేశారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిధులు ఇవ్వకుండా పొమ్మనకుండా పొగబెట్టినట్టు ఈరోజు హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ కింద చేయడానికి సుముఖంగా లేకుండా చేసింది ప్రభుత్వం కాదా? అలాగే అమ్మఒడిని ఎగ్గొట్టి ఈరోజు పేద పిల్లల్ని చదువుకు దూరం చేస్తున్నది వీళ్ళు కాదా? అలాగే రైతులకి అండగా నిలబడాల్సిన ప్రభుత్వం రైతుల వెన్నెముకలు విరుస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినది ప్రామిస్ చేసి కూడా ఇవ్వకుండా మోసం చేసింది నిజం కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు రాష్ట్రంలో అవినీతి ఎంత విచ్చలవిడిగా జరుగుతుందో అందరూ కళ్ళారా చూస్తున్నారు. అది ఇసుక కానీ, అది మైనింగ్ కానీ, ల్యాండ్స్ కానీ, ఏది చూసినా లిక్కర్ కానీ విచ్చలవిడిగా వాళ్ళు దోపిడీకి అవినీతికి తెరలేపి వాటి మీద ప్రజలు దృష్టి పెట్టకుండా ఈరోజు తప్పుడు సాక్ష్యాలతో బురద చల్లుతూ కొంతమందిని టార్గెట్ చేసి ఎలా అరెస్ట్ చేస్తున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం. నిజంగా ఇది ఎంత సిగ్గుచేటో ఒకసారి అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు గారిని అరెస్ట్ చేసి తీసుకురావడం చూస్తుంటే డైవర్షన్ డర్టీ పాలిటిక్స్కి పరాకాష్ట. అంటే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పోలీసులు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు లోకేష్ చంద్రబాబు నాయుడు మాటలు విని రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ ఇది మీరు అర్థం చేసుకోవాలి. తప్పు చేయని ఆంజనేయులు గారిని ఈ విధంగా అరెస్ట్ చేసి ఆయన్ని హ్యూమిలేట్ చేస్తూ అవమానపరుస్తుంటే తప్పు చేసిన మిమ్మల్ని చట్టం ముందు నిలబెట్టి మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంది. కాబట్టి అలాంటి తప్పులు చేయకుండా మీ పని మీరు కరెక్ట్గా చేయమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఏదో కిరీటం పెట్టేస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ అని చెప్పి చాలా చోట్ల పోలీసులు పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు అందరూ కూడా వన్ సైడ్గా తప్పుడు సాక్ష్యాల్ని సృష్టించి తప్పుడు కేసులు పెట్టి ఏ విధంగా అరెస్ట్ చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఇప్పటికే మేల్కొన్నారు. ఈ కూటమి ప్రభుత్వం వల్ల వాళ్ళు సర్వనాశనమైన విషయాన్ని వాళ్ళు గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలు ప్రశాంతంగా బ్రతికిన విధానం గుర్తుపెట్టుకొని మళ్ళీ జగనన్న కోసం ఎదురు చూస్తున్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే తప్పు చేసిన వాడు ఎవరైనా వదిలిపెట్టేది లేదు. కాకినాడ జిల్లాలో పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి డిఆర్డీఏ సిఆర్పీలకు సూచించారు. సామర్లకోటలో టీటీడీసీలో పీఎం సూర్యఘర్ పై డిఆర్డీఏ సిఆర్పీలకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో 1 కిలో వాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలని అన్నారు. 1 కిలో వాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేసుకునేందుకు 60,000 ఖర్చు అవుతుందని, అందులో 80% 48,000 రూపాయలు బ్యాంకు రుణం మంజూరు చేస్తుందని, మిగిలిన 12,000 రూపాయలు స్త్రీనిధి నుండి మంజూరు చేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. 3 నుంచి 4 ఏళ్ళు అంటే మన ఏరియాలో కొంచెం ఎండ ఎక్కువ, అంతే కదా. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఇప్పుడు నార్త్ ఇండియాలో ఇట్లా అంటే ఎండ తక్కువ, అక్కడ ఎంతవరకు వర్క్ అవుతుందో తెలియదు. కానీ మన ఏరియాలో ఎండకి ఆల్రెడీ కొంతమంది పెట్టుకున్న వాళ్ళవి చూసిన తర్వాత పర్సనల్గా నేను డిపార్ట్మెంట్ కానీ సీఎం గారి వైపు నుంచి కానీ కన్విన్స్ అయ్యి ఇది పెడితే 3 ఏళ్ల పాటు మనం ఒకవేళ లోన్కి ఒకవేళ ఇన్స్టాల్మెంట్కి ఒకవేళ మనకి మిగిలేదంతా ఇన్స్టాల్మెంట్కి పోయినా 3 ఏళ్ల తర్వాత రెగ్యులర్గా 1,000 రూపాయలు 750 రూపాయల దాకా మిగులుతో వస్తుంది నెల. ఇప్పుడు ఒక కుట్టు మిషన్ కొట్టుకొని ఒక 500-600 నెల ఎలా అయితే చేసుకుంటాం ఎగ్జాక్ట్లీ అలా. కుట్టు మిషన్ ఎంత పడుతుంది ఖర్చు అవుతుంది? ఇప్పుడు 5,000 అవుతుందా? సరే గవర్నమెంట్ నుంచి ఫ్రీ వస్తే ఫ్రీ వచ్చింది, లేకపోతే మనం ఖర్చు
పెట్టేదే కదా, అది కూడా ఒక సంవత్సరం దాకా మీకేమి దాని ఖర్చుకే వెళ్ళిపోతుంది కదా. 5,000 సంవత్సరంలో మీరు 5,000 కన్నా ఎక్కువ సంపాదించగలమా ఇళ్లలో కొట్టుకునే దానికి? సో అలాగే అనుకోండి, ఇది కూడా ఒక విధంగా డబ్బులు సంపాదించడానికి, అంటే ఏదో ఒక కుటుంబానికి సహాయం చేయడానికి ఒక మార్గం అనుకుందాం. 1 కిలోవాట్ అయినా పెట్టుకోవచ్చు, 2 కిలోవాట్ అయినా పెట్టుకోవచ్చు. కానీ మన జిల్లాలో నాకు అర్థమైనంత వరకు 1 కిలోవాట్ని కొంచెం గట్టిగా ప్రమోట్ చేస్తే ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కుదురుతుంది అనేది ఉద్దేశం. అది మీ ద్వారా ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే అంటే ప్రతి డిస్ట్రిక్ట్లోనూ ప్రయత్నం చేస్తున్నాము, బట్ మీ ద్వారా చేయడం వల్ల త్వరగా ఆ కుటుంబాలకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే మీటింగ్ నేను మిగతా గ్రూప్స్ అంటే ఆ మగవాళ్ళకి చెప్పడానికి కూడా నేను ప్రయత్నం నా వైపు నుంచి చేస్తాను, కానీ ఈ ద్వారా ఇమీడియట్గా ఇళ్ళకి వెళ్ళిపోతుంది అనేది నా నమ్మకం. ఓకే, అండ్ దీంట్లో పార్టీలకి దీనికి సంబంధం లేదు. ఓన్లీ థింగ్ ఏంటి, ప్రతి గ్రూప్లో ప్రతి మెంబర్కి ఇది పెట్టించగలగాలి, అది మన టార్గెట్. ఆ ఇంటికి మొత్తం ఉపయోగపడేటట్లు మనం ఇది డిజైన్ చేయడం జరిగింది కౌన్సిల్ చీఫ్ మినిస్టర్ గారి వైపు నుంచి. అండ్ బీసీలకి ఓసీలకు సంబంధించి మన వైపు నుంచి ఇంకొక ప్రయత్నం కూడా చేస్తున్నాము, బట్ అది ఒకవేళ కన్క్లూడ్ అవుతే నేను మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టి నేను చెప్తాను దాని గురించి. అంటే ఇంకొంత వాళ్ళకి త్వరగా చేసుకోవటట్లు ఏదైనా మార్గం ఆలోచిస్తున్నారు అనుకో, నేను చెప్తాను దాని గురించి. బట్ ప్రస్తుతం అయితే ఉన్న స్కీమ్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, బ్యాంకులతో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ ఆల్రెడీ అక్కడ ఇన్స్టాల్ చేసే కంపెనీస్ కూడా ఇక్కడే ఉన్నాయి. సో మీకు ఏ డౌట్ ఉన్నా చెప్పగలిగే వాళ్ళందరూ ఈ రూమ్లోనే ఉన్నారు. సో దయచేసి ఎలాంటి ఇబ్బంది పడకుండా, ఇప్పుడు ఆవిడ అంత బేసిక్ డౌట్ కూడా ధైర్యంగా లేచి అడిగారు. యూ షుడ్ ఆల్ కంగ్రాచులేట్. ఎందుకంటే ఇంకా చాలా మందికి ఉండొచ్చు ఆ డౌట్, వాళ్ళు లేచి అడగలేదు, ఆవిడ లేచి అడిగింది అంతే. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 10వ తరగతి ఫలితాల్లో కాకినాడ జిల్లా 82.204% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 15వ స్థానం లభించిందని కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పిల్లి రమేష్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా విద్యాశాఖ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫలితాలకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కాకినాడ జిల్లాకు 15వ స్థానం దక్కడం కొంత బాధాకరమైన ఫలితాలు మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పారు. ఈ పరీక్షలకు బాలురు 13,708, బాలికలు 13,660 మందితో మొత్తం 27,368 మంది హాజరయ్యారని అన్నారు. వారిలో బాలురు 10,850 మంది, బాలికలు 11,658 మందితో మొత్తం 22,508 మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. బాలురులో 79.15, బాలికల్లో 85.34తో మొత్తం 82.24% ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు తెలియజేశారు. ఈరోజు స్టేట్ వైడ్గా 10th క్లాస్ యొక్క రిజల్ట్ వెల్లడించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి స్టేట్లో 15th ర్యాంక్ వచ్చింది. గతంలో కంటే మన స్టేట్ మన ర్యాంకు మెరుగైనప్పుడు కూడా రిజల్ట్ పరంగా చూస్తే గతంలో 83.6 వచ్చింది, ఇప్పుడు 82.24 వచ్చింది. మనకి మొత్తం విద్యార్థులు రాసిన సంఖ్య 27,328 విద్యార్థులు రాయగా దాంట్లో 22,508 మంది పాస్ అయ్యారు. దీనిలో కూడా అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించిన విద్యార్థులు 17,000 మంది దాకా ఉన్నారు మన దగ్గర. అట్లాగే సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థులు కూడా 5,000 మంది ఉన్నారు. స్వల్పంగా థర్డ్ క్లాస్ డివిజన్లో తక్కువ మంది 3,000 మంది పాస్ అయ్యారు. అత్యధికంగా ఫస్ట్ క్లాస్ సాధించినటువంటి విద్యార్థుల్లో మన జిల్లా 7వ స్థానంలో ఉంది. అట్లాగే ఈ విద్యార్థులందరూ కూడా మళ్ళా ఎగ్జామ్స్ రాయడానికి సప్లిమెంటరీ ఎవరైతే ఫెయిల్ అయ్యారో వాళ్ళందరూ కూడా మళ్ళా మే 19 నుంచి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవడానికి షెడ్యూల్ కూడా ఇచ్చారు. దాని ప్రకారంగా ఈ సమ్మర్లో ఎవరైతే 27,000 మనకి మొన్న ఎగ్జామ్స్ రాసినటువంటి 27,328 పిల్లలలో 22,500 మంది పాస్ అయ్యారు. మిగతా దాదాపుగా 5,000 మంది పిల్లలు విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రేపటి నుంచే సమ్మర్ క్లాసెస్ కూడా ఏర్పాటు చేసుకొని ఏ సబ్జెక్టులో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారో చూసుకొని వీలైతే మండలానికి 2 కేంద్రాల్లో కానీ లేదా మండల కేంద్రంలో కానీ ఒక సెంటర్ ఏర్పాటు చేసుకొని విద్యార్థులను కూడా మరి దీన్ని నెక్స్ట్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ 100% పాస్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేసుకున్నాం. దాని ప్రకారంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి కాలేజ్కి వెళ్ళే విధంగా ప్లాన్ చేస్తాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.